అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంకర్కి ఏం పని అసలుకి? ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మన అశోక్ నగర్లో పెద్ద బిల్డింగు, అద్దాల మేడ, పెద్ద సారు, ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తారు సార్ మీరు? మీకు ఆల్రెడీ హెల్త్ బాగలేదు, ఇంకోటి లేదు, బట్ స్టిల్ పిల్లల జీవితాలు నాశనం చేయడానికి ముందుకెళ్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా గుడ్డిగా ఇలా ఒక బిల్డింగ్ని చూసి జాయిన్ అయిపోతూ ఉన్నారు. అండ్ ఎన్ని మ్యాజిక్లు అంటే అన్ని మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కొత్త విషయం గురించి నాకు చాలా బాధాకరమైన విషయం. ఒక యూపీఎస్సీ ర్యాంకరు ఒక ఇన్స్టిట్యూట్లో కూర్చొని, ఆ ఇన్స్టిట్యూట్లో అతను చదవకపోయినా నేను చదివాను అని చెప్పి నన్ను చూసి జాయిన్ అవుతున్నాడు. మీకు దమ్ము ఉంటే యూపీఎస్సీ ర్యాంకర్కి నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, వీడియో చేసి అదే ఇన్స్టిట్యూట్ నన్ను నమ్మి ఈ ఇన్స్టిట్యూట్లో, ఈ పెద్దసారి ఇన్స్టిట్యూట్లో, ఈ స్కామ్ చేసే ఇన్స్టిట్యూట్లో, ఈ ఫ్రాడ్ చేసే ఇన్స్టిట్యూట్లో, ఫ్రాడ్ చేసే డైరెక్టర్ ఉన్న అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వమని మీరు చెప్పగలుగుతారా? డూ యూ హ్యావ్ గట్ ఆన్ దట్? నీకు అంత గట్స్ ఉన్నాయా? ఒప్పంగా నేను క్వశ్చన్ చేస్తాను. యూపీఎస్సీ ర్యాంకర్ మీకు రైట్ లేదు. విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే రైట్ నీకు లేదు చెప్తా ఉన్నా. మీకు లేదు, 100% లేదు. గుడ్డిగా చాలామంది తెలియక యూపీఎస్సీ ర్యాంకర్ అంటే మీరు చాలా కింద స్థాయి నుంచి వచ్చారు. ఎందుకని మీరు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత అకార్డింగ్ టు యూపీఎస్సీ గైడ్ లైన్స్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ యూపీఎస్సీ అనేది యాక్షన్ తీసుకుంటుంది. కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరపున ఏదో క్లాసులు చెప్తూ గైడెన్స్ ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ కౌన్సిలింగ్ రూమ్లో కూర్చొని జాయిన్ అవ్వమని చెప్తున్నారా మీరు? ఎంత బాధాకరమైన విషయం. అండ్ కొంతమంది యూట్యూబ్ ఛానల్లో పెట్టి నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే తర్వాత మళ్ళీ వాళ్ళే పెడతారు, జాయిన్ నౌ, మెంబర్షిప్ ఇచ్చి ఇంత డబ్బులు కడితే నాతో మాట్లాడాలి, లేకపోతే గైడెన్స్ కావాలి అంటే ఇంత డబ్బులు కడతారు. దట్ ఈస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇక్కడ ఏంటి అంటే డబ్బులు సంపాదించుకోవడంలో తప్పులేదు. మీరు సక్సెస్ అయ్యారు, మీ సక్సెస్ గైడ్ లైన్స్ తోటి ఇంకో 10 మంది సక్సెస్ చేయాలనుకుంటే తప్పులేదు, కాదనట్లేదు. కానీ మీరు అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తూ మీరు ఎథిక్స్ గురించి మాట్లాడకూడదు సార్. యూపీఎస్సీ ర్యాంకర్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయిన తర్వాత కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఓపెన్గా ఏమంటున్నానంటే, యూఆర్ డూయింగ్ బిజినెస్, డెఫినెట్లీ చేయండి. అందరూ కమర్షియలే, ఎవరు ఫ్రీగా ఏది చేయట్లేదు. డెఫినెట్లీ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ పర్పస్ ఓన్లీ. ప్రతి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ నడుపుతుంది డబ్బులు సంపాదించుకోవడానికి. ప్రతి యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాలి అని కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు రేపు సక్సెస్ అయిన తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జీతం ఉంటుంది, లేకపోతే కొంత సర్వీస్ చేయొచ్చు, దాంతోపాటు మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయని ఆలోచించారు. ఎవ్రీవన్ ఈజ్ కమర్షియల్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, నేను కమర్షియల్ కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి అలాగ చెప్పడం అనేది రాంగ్ అంటున్నాను నేను. అండ్ ఈ స్కామ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన మారడు. ఎన్ని చీప్ ట్రిక్స్ చేస్తూ ఉంటాడంటే, హాస్టల్స్ దగ్గర, టీ షాపుల దగ్గర, పక్క ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని 10,000 కట్టి జాయిన్ చేయించడం. అశోక్ నగర్లో నెంబర్ 1 స్క్రాప్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఈ పెద్దసారి ఇన్స్టిట్యూట్. స్క్రాప్ ఇన్స్టిట్యూట్, స్క్రాప్లో నెంబర్ 1, స్క్రాప్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. మనం ఎక్కడ మొత్తం ఇండియా వైడ్గా ఎత్తుకున్నా కానీ ఇన్ని స్కాములు చేసి, ఇంత ఫ్రాడులు చేసి, ఇంకా స్టిల్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మభ్య పెడుతూ, ప్రలోభ పెడుతూ, బిల్డింగ్ చూపించి, మాటలు చెప్పి, యూపీఎస్సీ ర్యాంకర్తో మాట్లాడితే ఇలా అంటే ఎన్ని యూపీఎస్సీ ర్యాంకర్తో మాట్లాడిస్తారంట. నేను అదే చెప్తా ఉన్నా, యూపీఎస్సీ ర్యాంకర్ ఎందుకు మీరు కష్టపడి పైకి వచ్చారు? మీరు ఎందుకు ఆ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేసి మీ భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు? ఆలోచన చేయాలి సార్. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి పైకి వచ్చారు మీరు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. పాయింట్ నెంబర్ 1, అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం పని? ఇఫ్ యూఆర్ రియలీ గైడెన్స్ ఇస్తున్నారా 100% ఇవ్వండి, తప్పులేదు. కానీ ఒక ఇన్స్టిట్యూట్ కొమ్ము కాసి మాత్రం విద్యార్థుల జీవితాలు పాడు చేయొద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి నేను ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తున్నాను, నన్ను చూసి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వమని చెప్పండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, అప్పుడు మీరు చెప్పండి. అండ్ దెన్ పెద్ద సార్ మీరు మారరు, కానీ మారాల్సింది ఎవరు? ప్రజలు. బిల్డింగ్ చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు. ఓకే, బిల్డింగ్ చూసి, కౌన్సిలింగ్లో మాయ మాటలు చూసి మోసపోద్దు. చెప్పింది కరెక్ట్ రాంగ్ 10 నిమిషాలు రెఫర్ చేయండి. ఒక ఫేక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక ఏమంటారు, అండర్ గ్రౌండ్ ఒక పెద్ద సామ్రాజ్యమే సృష్టించారు, మాఫియానే సృష్టించాడు ఈ వ్యక్తి. ఎందుకంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఇతను. నేరాలు చేసి, చాలా బ్యాంక్రప్ట్లు, ఫ్రాడులు చేసి, అలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇలాంటిది కాకపోతే ఇంకేం చేయగలుగుతారు? పోలీసులు ఎత్తుకుతా ఉంటే వీడియో కూడా చేశాను, పోలీసులు ఎత్తుకుతా ఉంటే అప్స్కాండ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.